ప్రతిపక్ష నాయకులు దొరల్లా మాట్లాడుతున్నారన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. దళితులకు కష్టం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, దొరల్లా కార్పొరేట్ ఆసుపత్రులకు ట్రీట్మెంట్ కోసం వెళ్లరన్నారు. వారం రోజుల్లోనే గాంధీలో ఐవీఎఫ్ సెంటర్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న వాళ్ళని బదిలీ చేస్తామన్నారు. హాస్పిటల్స్ లో వైద్యుల కొరత ఉన్నదని చెప్పడం సరికాదన్నారు దామోదర రాజనరసింహ. 14వ తేదీలోపు వైద్య విద్యార్థుల భద్రతపై కేంద్రం అడిగిన వివరాలు పంపుతామన్నారు. ఇక డాక్టర్ల కోసం గాంధీలో హాస్టల్ భవనానికి త్వరలో నేనే శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంబంధించిన సెకండ్ యూనిట్ ని మంజూరు చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి. సీజనల్ డిజీజెస్ ఉన్నాయి, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలి, ప్రికాషనరీ మెజర్ తీసుకోవాలి, చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రజల హాస్పిటల్ అంటే మన అందరి హాస్పిటల్. ఇది ఆ దిశగా ప్రతి ఒక్క పౌరుడు ప్రభుత్వ హాస్పిటల్ అని కానీ కళాశాలని కానీ ఓన్ చేసుకోవాలి. ఆ పద్ధతిలో ఆ దిశగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా కృషి ఉన్నది, మా ప్రయత్నం ఉన్నది. త్వరలోనే ఇక్కడ ఫౌండేషన్ వేస్తాము, త్వరలోనే ఐవీఎఫ్ సెంటర్ కూడా ప్రారంభిస్తాము. ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో దళితున్నా దొరనా ఎవరు? నేను నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. డెంగ్యూ పెరుగుతున్నాయి, తగ్గుతలేవు, అట్లనే ఉన్నాయి. ఇప్పుడైనా సీజనల్ స్క్రీనింగ్ జాతర జూన్ నుంచి ఇది ఎక్కడ వరకు? దసరా వరకు. అమ్మవారి పూజల నుంచి బోనాల పండుగ, వినాయక చవితి, దసరా వరకు ప్రతి సంవత్సరం. ఇది కొత్త కాదు, సీజనల్ డిజీజ్ ఉంటాయి. డెత్స్ సెంటర్ ఎవరు దాచారం? ఎందుకు దాచుకుంటాం? మేము తప్పించుకుంటాం ఎందుకు? దాచుకుంటాం ఎందుకు? ఎంత ఇప్పుడు ఐబీఎఫ్ వచ్చి ఎన్ని రోజులు? ఐబీఎఫ్ ఎందుకు ప్రారంభం కాలేదు? ఎంబ్రాలజిస్ట్ ఎందుకు రాలేదు? దొరతో మాట్లాడాలి, నాతో మాట్లాడుతాం ఏంది? పబ్లిక్ మా పబ్లిక్ అది. నేను చేస్తున్నా, దామోదర్ రాజనమ్మ చేస్తున్నాడు అంటే నేను ఇక్కడ పుట్టినా. నీకు తెలుసా? ఇక్కడ పుట్టలేను, గాంధీలో పుట్టినా.